ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము కర్మయోగం అనే అధ్యాయం చెప్పుకుంటున్నాం. పోయిన వారము 2వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. కర్మయోగంలో మొదటి 2 శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలు. అర్జునుడికి ఒక చిక్కు ప్రశ్న ఎదురైంది, అనుమానం వచ్చింది. మొదట భగవంతుడు కర్మయోగాన్ని చెప్పి తర్వాత బ్రహ్మయోగాన్ని చెప్పాడు. దానివల్ల బ్రహ్మయోగమే చాలా బాగుంది కర్మయోగం కంటే, నీ ఘోరమైనటువంటి పాప పనులు చేయడం కంటే అదే మంచిగా ఉంది కదా అనుకున్నాడు. అందుకే అనుమానం వచ్చి భగవంతుడినే అడిగాడు, నువ్వు నాకు ఏది మేలైందో అదే నాకు చెప్పు, నిశ్చయించి చెప్పు, నేను పాటించడానికి. నువ్వు అది ఇది కలగలిపి చెప్పడం వల్ల నాకు బుద్ధి అంతా కూడా చంచలమైపోయింది అన్నట్లుగా అడుగుతాడు. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగము రెండిటి గురించి తెలియజేస్తూ ఉన్నారు. మనుషులు ఆచరించడానికి 2 రకాలైన యోగనిష్టలు ఉన్నాయి. వాటి గురించి ముందే చెప్పాను. సాంఖ్యం తెలిసిన వాళ్ళైతే జ్ఞానయోగాన్ని, కార్య వివరం తెలిసిన వాళ్ళు కర్మయోగాన్ని ఆచరిస్తారు అనేది ఈ శ్లోకం యొక్క భావము. స్వామివారు అందించిన వివరంలోకి వెళ్దాము. ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మయోగం కర్మయోగం రెండింటి గురించి తెలియజేసినారు కదా. ఈ రెండింటి గురించి తెలియజేసినారు కాబట్టి మనం వివరంగా ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, లేదా పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అని 3 ఆత్మలు మన శరీరంలో ఉన్నాయి. జీవుడు అనేవాడు కర్మను అనుభవించేవాడు, ఆత్మ జీవుని నడిపించేదిగా, వీళ్ళిద్దరిని చూసేటువంటి సాక్షిగా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ అంతటా, లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. అయితే ఈ 2 యోగాలు పరమాత్మను చేర్చే యోగాలే. ఇందులో ఈ బ్రహ్మయోగాన్ని ఆచరించే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆత్మను అనుభవిస్తే పరమాత్మను చేరవచ్చు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆత్మసుఖాన్ని అనుభవించాలంటే ఏం చేయాలా అనేది ఆలోచిస్తారు వాళ్ళు. అంటే శరీరం ద్వారా జరిగే పనులన్నిటినీ నిలిపేద్దాం అనుకుంటారు. నిలిపేసి మనసు ద్వారా ఆత్మను అనుభవించాలి అనుకుంటారు. అందుచేత వాళ్ళు ఏం చేస్తారంటే, మనసుతోటే అన్నీ అనుభవిస్తూ ఉన్నాము, మనసు బయటి ఇంద్రియ సుఖాలను మనసు ద్వారానే అనుభవిస్తూ ఉన్నాము, కాబట్టి బయటి సుఖాల నుంచి మనసును వదిలింపజేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మనసును ఎప్పుడైతే బయటి విషయాల నుంచి దూరం చేస్తారో అప్పుడు మనసు వాళ్ళకి స్వాధీనపడుతుంది. వాళ్ళని సాంఖ్యయోగులు అని అంటాం. వాళ్ళు శరీరాన్ని స్తంభింపజేస్తారు, విషయ ధ్యాసలు అనేవి లేకుండా చేస్తారు మనసుకి. అప్పుడు మనస్సు ఆత్మసుఖాన్ని అందిస్తుంది. ఆ విధమైనటువంటి యోగుల్నే జ్ఞానయోగి లేదా బ్రహ్మయోగి అంటారు. అట్టి విధానమే బ్రహ్మయోగం లేక జ్ఞానయోగము అని అంటారు. అంటే ఇందులో ముఖ్యంగా మనసు ఆత్మ మీదే లగ్నం అవుతుంది, బయట విషయాల మీద లగ్నం కాదు.
ఇకపోతే ఎవరు కర్మయోగం తెలిసిన వాళ్ళనంటే వీళ్ళు శరీర యంత్రాంగం అంతా వీళ్ళకి తెలిసి ఉంటుంది. ముఖ్యంగా కర్మ వలన గుణాల వలన యోచనల వలన కార్యాల వలన కర్మ కలుగుతుందని ఈ చక్రం అంతా వాళ్ళకి తెలుసు. అంచేది వీళ్ళు ఏం చేస్తారంటే కార్యాలు జరిగేటప్పుడు కర్మ కలగకుండా జాగ్రత్త పడతా ఉంటారు. అటువంటి పద్ధతి కర్మయోగము లేక రాజయోగము. ఈ కర్మయోగం చేసేవాడు ఎలా ఉంటాడంటే కార్యాలను శరీరానికి వదిలేస్తాడు. శరీరం ద్వారా జరిగే పనులు జరిగితే జరగని అనుకుంటాడు. శరీరమే పనులు చేస్తుంది అని అనుకుంటాడు. తర్వాత ఆ కార్యాల ద్వారా వచ్చే పాపపుణ్యాలు అనే కర్మను జ్ఞానాగ్నితో కాల్చివేస్తూ ఉంటాడు. ఆ కర్మను కాల్చే అగ్ని పేరే జ్ఞానాగ్ని. కాబట్టి జ్ఞానాగ్ని కలిగి కర్మ కాలిపోవాలంటే ముఖ్యంగా ఏం చేయాలంటే శరీరం యంత్రాంగంలోని అహము ఒక భాగంగా ఉంది కదా, ఆ అహాన్ని లేకుండా చేసుకోవాలి, అనగొట్టాలి. కార్యం జరిగేటప్పుడు అహం మీద లగ్నమై ఉండడమే కర్మయోగం. అంటే ప్రతి క్షణము అహము చెప్తూ ఉంటుంది కదా, ఒక ధ్యాస పెట్టుకొని అహం చెప్పే ప్రతి విషయాన్ని నేను కాదు అది. కాబట్టి అహం మీద లగ్నమై ఉండడమే కర్మయోగం అని చెప్పారు. ఇంకా పూర్తి వివరంగా మనకి బ్రహ్మయోగము కర్మయోగము రెండింటి గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మయోగంలో ఏమవుతుందంటే జీవాత్మ మనస్సుతో లగ్నమై ఉంటుంది. మొట్టమొదట యోగి ఏం చేస్తాడు, మనసు బాహ్య విషయాల మీద ధ్యాస లేకుండా చేస్తాడు మనస్సుని. అప్పుడు ఏం చేస్తుంది, మనస్సు బయట విషయాల నుంచి మరలి ఆత్మ వైపుకి ధ్యాస పెడుతుంది. ఆత్మ మీద లగ్నం అవుతుంది మనస్సు. ఆత్మ మీద మనసు లగ్నమైనప్పుడు జీవాత్మ ఆ మనస్సు ద్వారానే ఆత్మ యొక్క సుఖాన్ని అనుభవిస్తాడు. బ్రహ్మయోగంలో ఏమవుతుందంటే బుద్ధి మనస్సుని బయటి విషయాల మీదకి పోకుండా కట్టిపడేస్తుంది. ఎప్పుడైతే బుద్ధి మనసుని హెచ్చరించి ఆ విధంగా బయట విషయాల మీదకి పోకుండా కట్టేస్తుందో అప్పుడు మనసు ఏం చేస్తుందంటే ఎలాగూ బయట విషయాల వైపుగా ఇక మలడం లేదు కాబట్టి అది తిరిగి ఆత్మ వైపుకి దాని యొక్క గురి అనేది పెడుతుంది. ఆత్మ మీదనే దాని చూపంతా ఆత్మ మీదనే ఉంటుంది. అప్పుడు ఆత్మ అందించే సుఖాన్ని నేరుగా మనస్సు జీవాత్మకి తెలియజేస్తే జీవాత్మ అక్కడ ఆత్మ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే బ్రహ్మయోగములో ముఖ్యమైన పాత్ర మనస్సుది ఉంటుంది. మనస్సు జీవాత్మతో ఏకీభవించినప్పుడు బ్రహ్మయోగి అవుతున్నాడు. ఆ సమయంలో ఆత్మానుభూతిని జీవాత్మ పొందుతా ఉన్నాడు. ఆ పని చేసేవాడే బ్రహ్మయోగి అవుతాడు. అలాంటి విధానంలో ఏమవుతుందంటే ఆత్మ మనస్సు మీద తాను లగ్నమైపోయినప్పుడు అప్పుడు జ్ఞానాగ్ని అనేది పుడుతుంది. ఆ జ్ఞానాగ్ని సంచిత కర్మను కాల్చివేస్తూ ఉంది. మనసు బయటి విషయాల మీద లగ్నమైనప్పుడు జీవాత్మ మనసుతోనే లగ్నమై బయటి విషయాలను అనుభవిస్తుంది కదా, అది కూడా యోగమే కదా అని కొందరు అడగవచ్చు. అయితే మనసు బయట విషయాలతో లగ్నమైనప్పుడు అనుభవించే అనుభవం కూడా యోగమే, కానీ అది జ్యోతిష శాస్త్రంలో చెప్పే యోగాలే అవుతాయి. వాటిలో ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే బుధార్క యోగము, గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము అని చెప్తా ఉన్నారు. అవి ఏం చేస్తాయంటే ఆ యోగం వచ్చినప్పుడు బయటి విషయ సుఖాలను జీవునికి అందజేస్తాయి. అది జ్యోతిష శాస్త్రంలో చెప్పినాయి. అయితే లోపలి విషయ యోగాలు యోగ శాస్త్రానికి సంబంధించినటువంటివి. బయట యోగాలు జ్ఞానాగ్ని నిర్మితమైనవి కావు. కాబట్టి యోగ శాస్త్రంలో ఆధ్యాత్మిక విషయమును కేవలం లోపలి కలయికనే యోగం అని మనం చెప్పుకుంటాం. యోగ శాస్త్రమైన బ్రహ్మ విద్యలో
యోగం అంటే లోపలి కలయికనే యోగంగా చెప్పుకుంటాం. అందులో మనసుతో జీవాత్మను కలిపి బయటి విషయాల నుంచి మళ్ళిస్తే బ్రహ్మయోగం అంటున్నాము. ఈ యోగంలో బాహ్య స్పర్శాదులందు మనసుకి సంబంధమే లేదు. జీవుడు బయట సుఖాలను అనుభవించేదే లేదు, కేవలం ఆత్మసుఖాన్ని అనుభవిస్తాడు. ఇక కర్మయోగం గురించి కనుక మనం చెప్పుకుంటే, కర్మయోగంలో జీవాత్మ అహంకారం మీద లగ్నమై ఉంటుంది. దీన్నే రాజయోగం లేక కర్మయోగం అని అంటాం. ఈ కర్మయోగాన్ని కర్మయోగంలో అహము బయట పనుల మీదకి పోకుండా ఈ బుద్ధి కట్టిపడేస్తుంది. బ్రహ్మయోగంలోనేమో బుద్ధి మనసును కట్టిపడేస్తుంది బయట విషయాల మీదకి పోకుండా. కర్మయోగంలోనేమో బుద్ధి అహమును కట్టిపడేస్తుంది బయట విషయాల మీదకి పోకుండా. అంటే బయట విషయాలంటే బయట కార్యదాస మీదకి. ఎందుకంటే ప్రతి క్షణము కార్యం జరుగుతూ ఉంటుంది కదా. అహం ఎల్లప్పుడూ ఆ కార్యం మీద ధ్యాస పెట్టుకొని ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగినా అదంతా జీవునికి నువ్వే 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 అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఈ కర్మయోగ విధానంలో బుద్ధి ఏం చేస్తుందంటే అహాన్ని హెచ్చరించి నీవు కార్యం మీద ధ్యాస లేకుండా ఉండు అని అణిచివేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కార్యాలు తాను చేయలేదు, కర్మరీత్యా కార్యాలు రూపుదాల్చున్నవని జీవాత్మ తెలుసుకుంటాడు అన్నట్టు. ఈ కర్మయోగంలో ముఖ్యమైన పాత్ర అహంకే ఉంది. బ్రహ్మయోగంలో ముఖ్యమైన పాత్ర మనసుకి ఉంది. ఎప్పుడైతే అహము కర్మను జీవాత్మకు చేర్చలేదో అప్పుడు కర్మయోగం అవుతుంది. ఆ పని చేసేవాడు కర్మయోగం అవుతాడు. కాబట్టి ఆ సమయంలో జ్ఞానాగ్ని అనేది ఉత్పన్నమవుతుంది. అంటే జీవాత్మ బయటి ధ్యాస లేని అహంతో కలిసి ఉన్నప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు ఆగామి కర్మ, ప్రతి కార్యం నుంచి ఆగామి కర్మ వస్తుంది కదా, ఆగామి కర్మను అప్పటికప్పుడే కాల్చివేయడం జరుగుతుంది. కర్మయోగం యోగి అన్ని పనులు చేస్తూ అజ్ఞానిలాగా కనిపిస్తాడు. లోపల అహాన్ని అణచి బయట కార్య సంబంధం లేకుండా చేయడమే యోగము. కాబట్టి కర్మయోగాన్ని బయట ఎవ్వరు కూడా గుర్తించలేరు. ఇలా పరమాత్మలోకి చేరిపోవడానికి రెండు ముఖ్యమైనటువంటి మార్గాలను భగవంతుడు తెలియజేశాడు. ముఖ్యంగా పరమాత్మలోకి ఐక్యం కావాలంటే కర్మ కొంచెం కూడా ఉండకూడదు. కర్మ కనుక మిగిలి ఉంటే పరమపదం అనేది దొరకదు. పరమపదం దొరకాలంటే కర్మ రవ్వంతు కూడా ఉండకూడదు. కాబట్టి జ్ఞానాగ్ని తయారయ్యేటువంటి యోగ విధానాలు రెండింటిని మనకి భగవంతుడు తెలియజేశాడు. ఒక యోగంలో అంటే బ్రహ్మయోగంలో సంచిత కర్మ కాలిపోతుంది, కర్మయోగంలో ఆగామి కర్మ కాలిపోతుంది. ఆ విధంగా రెండు యోగాలను నిర్మించి పెట్టాడు భగవంతుడు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వస్తూ ఉండే యోగం కర్మని ఆగామి కర్మ అంటాము. అమలుకు వస్తూ ఉన్నదాన్ని ప్రారబ్ధ కర్మ అంటాము. మిగిలి ఉన్న కర్మను సంచిత కర్మ అంటారు. బ్రహ్మయోగంలో సంచిత కర్మ జ్ఞానాగ్ని చేత కాలిపోతూ ఉంటుంది, కర్మయోగంలో ఆగామి కర్మ కాలిపోతూ ఉంటుంది. ప్రారబ్ధం కాలిపోవడానికి ఒక జీవుడు తనంత తానుగా చేసుకునే యోగం ఏమీ లేదు. ఎప్పుడైతే ఒక యోగి యోగం చేస్తూ పోతూ ఉంటాడో కొంతకాలానికి తన తలలో జ్ఞానాగ్ని అనేది శిరోభాగంలో నిల్వ ఉంటుంది. అట్టి నిల్వయున్న జ్ఞానాగ్నిని యోగి ఇంకొకరికి దానం చేస్తే అప్పుడు అవతల వ్యక్తి యొక్క ప్రారబ్ధాన్ని కాల్చేస్తుంది. ఆ ఒక్క విధానం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి ముఖ్యంగా ఆచరించడానికి ఉన్నది మాత్రం రెండు యోగ విధానాలు. ఒకటేమో కర్మయోగం, రెండోదేమో బ్రహ్మయోగం. కాబట్టి మనకి శ్లోకంలో కూడా ద్వివిధా నిష్ఠ అంటే రెండు విధములైనటువంటి నిష్టలు ఉన్నాయని చెప్పాడు.
వాటిని స్పష్టంగా చెప్తూ జ్ఞానయోగేన అని కర్మయోగేన అని అన్నాడు. ఇది ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము. మంగళం పాడి ముగిద్దాము. వచ్చే వారం 4వ శ్లోకం చెప్పుకుందాం. ఓం మంగళము మీకు మగ్గురు చంద్రమా, మంగళము మీకు మహి ప్రకాశ, మంగళము చేసి మరి మృక్యద, అఖిల జీవసంగ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.